హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆద్య సాత్విక. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఒక అద్భుతమైన కథని తెలుసుకుందాం. ఈ కథ పేరు పెడబుద్ధి. ఇందులో ముఖ్య పాత్రలు బ్రాహ్మణుడు, అలాగే అతని శిష్యుడు బోధిసత్వుడు. ఇంకా లేట్ చేయకుండా కథను మొదలు పెడతాం. బ్రహ్మదత్తుడు కాశీ నగరాన్ని పరిపాలించే కాలంలో ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను వేదబం అనే మహామంత్రంలో సిద్ధి పొందాడు. గ్రహాలన్నీ కూటమయ్యే సమయంలో ఆకాశం వంక చూస్తూ ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తే సరాసరి ఆకాశం నుండి బంగారం, వెండి, ముత్యం, పగడం, రత్నం, కెంపు, నీలం ఇలా ఈ 7 వస్తువులు వర్షిస్తాయి. మంత్రసిద్ధి గల ఆ బ్రాహ్మణుణ్ణి ఆశ్రయించి బోధిసత్వుడు ఆయనకు ప్రియ శిష్యుడు. ఒక రోజున శిష్యుణ్ణి వెంటబెట్టుకుని గురువు అరణ్య ప్రాంతానికి చేరుకున్నాడు. ఆ అరణ్యంలో 500 మంది గజ దొంగలు ఉన్నారు. వాళ్ళు గురు శిష్యులిద్దరినీ అటకాయించారు. అయితే ఈ దొంగల్లో చిత్రమైన నియమం ఒకటి ఉన్నది. ఇద్దరు బాటసారులు కలిసి ఆ త్రోవన వచ్చినట్లయితే ఇంటికి పోయి శిక్షా రుసుము తెచ్చి తోటివాడిని విడిపించుకోవడానికి అవకాశం ఇచ్చి అందులో ఒకడిని వదిలేస్తారు. ఆ వచ్చిన బాటసారులు తండ్రి కొడుకులైతే తండ్రిని పోయి రుసుము తెమ్మని చెప్పి రుసుము తెచ్చిన తర్వాత కొడుకుని విడిపిస్తారు. అలాగే తల్లి కూతుళ్ళైతే తల్లిని, సోదరులైతే అందులో ఒకడిని, గురు శిష్యులైతే శిష్యుణ్ణి ఇలా వదిలిపెట్టడం వారికి మామూలు. ఇప్పుడు ఈ వింత దొంగలు బ్రాహ్మణుణ్ణి తమ వద్ద అట్టిపెట్టుకుని శిష్యుడైన బోధిసత్వుణ్ణి పోయి రుసుము తెచ్చి ఇవ్వమని కోరతారు. వెళ్ళేటప్పుడు బోధిసత్వుడు గురువుకు నమస్కరించాడు. గురువర్య, భయపడకండి, 1-2 రోజుల్లో తప్పక తిరిగి వచ్చేస్తాను. అయితే నా చిన్న మనవి ఒకటి వినండి. ఇవాళ గ్రహాలన్నీ కూటమయ్యే రోజు. కొంపదీసి ఇవాళ మాత్రం మంత్రం జపించి రత్నాల వర్షం రప్పించకండి. అలా చేశారంటే మీకు ఈ దొంగలకు కూడా తీరని ముప్పు కలుగుతుంది అని మరీ మరీ చెబుతూ బోధిసత్వుడు బయలుదేరాడు. సూర్యాస్తమం అయ్యింది. దొంగలు వచ్చి బ్రాహ్మణుణ్ణి పట్టుకున్నారు. పుచ్చ పువ్వు లాంటి వెన్నెల కిరణాలు వెదజల్లుతూ పున్నమి చంద్రుడు ఆకాశాన తిరుగుతున్నాడు. బ్రాహ్మణుడు పైకి చూసి గ్రహాలు కూటమయ్యే సమయం వస్తుంది అని పసిగట్టాడు. దొంగల బారిన పడి చేతకాని వాడిలాగా ఈ హింసలన్నీ ఎందుకు నేను అనుభవించాలి? చేతిలో ఉన్న మంత్రాన్ని పఠించి కనకవర్షం రప్పించి దొంగల రుసుము వాళ్ళకిచ్చేసి విడుదలవుతాను, స్వేచ్ఛ పొంది సుఖంగా ఉంటాను అని అనుకున్నాడు ఆ బ్రాహ్మణుడు. తరువాత బ్రాహ్మణుడు ఆ దొంగల గుంపును చీరపరిచి, మీరు నన్నెందుకు బంధించారు చెప్పండి అన్నాడు. అయ్యా, ఇంకెందుకు, డబ్బు కోసం అని అన్నారు వాళ్ళు. అంతే కదా, అలా అయితే నేను చెప్పినట్లు చేయండి. మీరు కోరిన ధనం ఇస్తాను. ముందు నా కట్లు విప్పేయండి. నాకు శుభ్రంగా స్నానం చేయించి నూతన వస్త్రాలను కట్టబెట్టండి. పుష్పజాతులన్నీ తెచ్చి ఇక్కడ పోగు వేయండి. నా చుట్టూ పరిమళ ద్రవ్యాలను, ధూపదీపాలను, కావాల్సిన సామాగ్రిని అమర్చి పెట్టండి. అటుపైన ఏం జరుగుతుందో చూడండి అని బ్రాహ్మణుడు చెప్పాడు. అక్షరాల ఆ బ్రాహ్మణుడు చెప్పిన ప్రకారమే దొంగలు చేశారు. తరువాత ఆయన అదును చూసి ఆకాశం వంక దృష్టి నిలిపి వేదపు మంత్రాన్ని ఉచ్చరించాడు. వెంటనే విలువగల లోహాలు, మణులు వర్షించినాయి. దొంగలు గబగబా వాటన్నిటినీ ఏరి మూటలు కట్టుకుని వాళ్ళ దారిన వాళ్ళు పోయారు. వాళ్ళ వెనకే బ్రాహ్మణుడు వెళుతున్నాడు. ఆ సమయంలో మధ్యదారిలో మరొక దొంగల గుంపు తారసపడి మొదట గుంపును ఎదుర్కొన్నది. ఎందుకయ్యా మీరు మమ్మల్ని పట్టుకున్నారు అని అడిగాడు మొదటి దొంగలు. అందుకు రెండవ గుంపు ఇంకెందుకు, డబ్బు కోసం అన్నారు. అంతే కదా, డబ్బు కోసమే అయితే ఈ బ్రాహ్మణుణ్ణి ఆశ్రయించండి. ఈయన ఆకాశం పైకి చూస్తే చాలు విలువగల రత్నాలు, మణులు వర్షిస్తాయి. అలా చేసే మాకు ఈ ధనమంతా ఇచ్చాడు అని చెప్పి వాళ్ళు తప్పించుకుపోయారు. ఇప్పుడు రెండవ దొంగల జట్టు బ్రాహ్మణుణ్ణి వదలక పట్టుకుంది. మాకు కూడా ధనమివ్వయ్యా అని బ్రాహ్మణుణ్ణి కోరారు. అందుకు బ్రాహ్మణుడు, అయ్యలారా, ఇందాక ఆ దొంగలకు నేనిచ్చింది మంత్రం వల్ల రప్పించిన ధనం. నేను నేర్చిన మంత్రాన్ని మళ్ళీ 1 ఏడాది కాలం తర్వాత శక్తి కలుగుతుంది. ఇది నా ఇష్టం వచ్చినప్పుడల్లా జపిస్తే పని చేసే మంత్రం కాదు. దీనికంతా గ్రహకూటమి కలయడం, అది ఇది అని చాలా గొడవ ఉన్నది. దానివల్ల ఇప్పటికి ప్రయోజనం కలగదు కనుక 1 ఏడాది అయ్యేసరికి గ్రహకూటమి వస్తుంది. అప్పుడు నా మంత్రం జపించి మీకు కనకవర్షం కురిపిస్తాను అని అన్నాడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడి మాటలు దొంగలు నమ్మలేదు. మాకంటే ముందు వచ్చిన వాళ్లను ఇట్టే కుబేరులను చేసి పంపేశావు. మేమేం అడిగితే
ఏడాది వరకు కనిపెట్టుకుని ఉండమంటున్నావు అబద్ధాల కూర అంటూ పదునైన కత్తి పుచ్చుకుని బ్రాహ్మణుణ్ణి నిలువున 2 ముక్కలుగా చీల్చివేశారు. అతని కళేబరాన్ని దారి మధ్యలో వేలాడదీశారు. ఆ తరువాత గబగబా పరిగెత్తుకుపోయి మొదటి దొంగల జట్టును కలిసి అందరినీ చంపి వాళ్ళ దగ్గర ఉండే ధన ద్రావ్యాలను అపహరించారు. అపహరించిన ధనం వాటాలు తెగలేదు. ఈ రెండవ జట్టు కూడా దొంగలలో 2 కక్షలుగా ఏర్పడి ధనం కోసం 2 కక్షల వాళ్ళు పోరాడారు. పోరాటంలో మొత్తం ఒక 100 మంది నరుక్కుని చావగా చివరకు ఇద్దరు మిగిలారు. ఇలా మిగిలిన దొంగలిద్దరూ ధనమంతా సమీపంలో ఒక అరణ్యంలో దాచిపెట్టారు. అందులో ఒకడు విచ్చుకతో ఆ ధనాన్ని కాపలా కాస్తూ ఉండగా రెండోవాడు తినుబండారాలు తేవటానికి దారిలో ఉన్న ఊరిలోకి వెళ్ళాడు. ధనాగారం వద్ద కూర్చున్న దొంగ, నా నేస్తం వస్తే ఆయా చిత్తంగా ఈ ధనంలో సగభాగం కబళించుకుపోతాడు, ఇప్పుడెలా అని ఆలోచనలో కుమిలిపోయాడు. అక్కడ తినుబండారాలు తీసుకురావడానికి వెళ్ళిన ఆ దొంగ, వాడు చస్తే ఆ ధనమంతా నాకే ఉండిపోతుందిగా, కుబేరుణ్ణైపోవచ్చు కదా అని అనుకుని తన వంతు పదార్థాలు కేటాయించుకుని తక్కిన భాగంలో విషం కలిపేశాడు. వాడు పదార్థాలు చేతపట్టుకుని తన బస చేరుకునేటప్పటికల్లా ఆ రెండవ దొంగ వీడి పీక తెగవేసి కళేబరం దూరంగా విసిరివేశాడు. తరువాత విషం కలిసిన తినుబండారాలు తిని చివరకు వాడు కూడా ప్రాణాలు విడిచాడు. ఈ విధంగా బ్రాహ్మణుడితో పాటు దొంగలు అంతా కలిసి మొత్తంగా చచ్చి ఊరుకున్నారు. 1-2 రోజుల్లో బోధిసత్వుడు దొంగలకు ఇవ్వవలసిన రుసుము చేత పట్టుకుని వచ్చాడు. గురువు కోసం చూశాడు. గురువు కానరాలేదు. ఎక్కడ చూసినా ధనమే, ఎక్కడ చూసినా కళేబరాలే. అప్పుడిలా అనుకున్నాడు బోధిసత్వుడు, ఈ బ్రాహ్మణుడు నా మాట చెవిని పెట్టలేదు, తనకు తోచినంత చేశాడు. మొన్నటి రోజున ఈ బ్రాహ్మణుడు మంత్రం జపించి రత్నాల వర్షం రప్పించే ఉంటాడు. దాని ఫలితంగానే అందరూ చచ్చి ఉంటారు అని తలుచుకుని బాట వెంట చూసుకుంటూ పోసాగాడు. కొంత దూరంలో గురువుగారి కళేబరం కనిపించింది. అయ్యో గురువర్య, నా మాట విన్నావా, ఎంతటి దుర్గతి పాలయ్యావా అంటూ అతను వాపోయాడు. చితుకులు పోగు వేసి గురువుకు దహన సంస్కారాలు చేశాడు. అడవిలో పువ్వులు పట్టుకువచ్చి ఆ స్థలం నందు భక్తిపూర్వకంగా తుదిసారి నమస్కరించాడు. అక్కడి నుండి ఇంకా అలా వెళ్ళగా మొదటి దొంగల జట్టులో కొందరిని శవాలు కంటపడ్డాయి. మరికొంత దూరంలో రెండవ జట్టులో ఉండే దొంగల కళేబరాలు పడి ఉన్నాయి. 2 తప్ప బోధిసత్వుడికి తాను చూసి ఉన్న అందరి కళేబరాలు లెక్కకు సరిగ్గా కనిపించాయి. అయితే ఆ ఇద్దరు ఎక్కడ తప్పించుకుపోయారా అని ఆలోచించాడు. వాళ్ళు ధనం దోచుకుపోయిన జాడ కనిపెట్టి ఆ దారినే వెళ్ళసాగాడు. ఆ దారిలో బోధిసత్వుణ్ణి ఒక కీకారణ్యం తీసుకుపోయింది. ఆ అరణ్యంలో ధనం మూటలుగా కనిపించి తప్పిపోయారనుకున్న 2 దొంగల్లోనూ ఒకడి కళేబరం కనిపించింది. అయితే వాడి పక్కన తినుబండారాలు గల పాత్ర ఉన్నది. ఓహో, ఇదా సంగతి అనుకున్నాడు బోధిసత్వుడు. ఇంకా 4 అడుగులు వేసేసరికి ఒక మూలన ఆ మిగిలిన ఉన్న దొంగ కళేబరం వేలాడతీయబడి ఉన్నది. ఇంకిప్పుడు ఎవ్వరూ చెప్పనక్కర్లేకుండానే జరిగిన సంగతి అంతా బోధిసత్వుడికి మొదటి నుంచి చివరి వరకు అవగాహనైపోయింది. ఇదంతా చూసిన బోధిసత్వుడు చాలా విచారించాడు. నా మాట పాటించాడు కాదు గురువుగారు, అంతగా చెప్పిపోయిన పెడచెవిన పెట్టాడు. ఆత్మబుద్ధి సుఖమనుకున్నాడు. ఇందుకు ఫలితం తాను నాశనమయ్యాడు. తనతో పాటు చాలామంది జనము చావటానికి కారణమయ్యాడు. వివేకవంతులు మాట వినక తమకు తోచిందే మంచిదని అనుకుని పనులు చేసేవాళ్లకు ఇటువంటి శాస్తి జరగాల్సిందే. నా గురువుగారు తన మంత్రమహిమ వల్ల భూలోకానికి రప్పించిన ధన సంపద మానవ కోటికి ఉపకృతి చేయలేదు సరికదా, పైగా చాలా మరణాలకి, అంతులేని వినాశనానికి దారితీసింది. కనుక బుద్ధి వక్ర మార్గాన పట్టినప్పుడు మంచి వస్తువుల వల్ల కూడా కీడే కలుగుతుంది. దోషం వస్తువుల్లో లేదు, బుద్ధిలో ఉంది. వక్రబుద్ధి అగ్నిజ్వాల వంటిది. అది ఒకళ్ళ నాశనంతో ఆగదు, మరి ఎందరినో నాశనం చేస్తా గాని ఆ అగ్ని చల్లారదు. ఈ బోధనలను బోధిసత్వుడు అరణ్యమంతా మారుమోగేటట్లు బోధించాడు. తన గురువు గారిని ఉదాహరణంగా చూపించి అందుకు నచ్చేటట్లు చెప్పాడు. బోధిసత్వుడు ప్రబోధానికి వనదేవతలు జేజేలు కొట్టారు. అటు తరువాత ఆ ధనాన్ని, సంపదని అన్నిటినీ బోధిసత్వుడు తన ఆశ్రమానికి తీసుకుపోయి అదంతా లోకోపకారానికి ఉపయోగించాడు. తాను కూడా తరువాత అవతారం చాలించాడు. కథ నచ్చింది కదా.
ఈరోజు ఈ కథతో ముగించి రేపటికి మరొక కథతో కలుద్దాం. మీ సపోర్ట్ని నాకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్తో తెలియజేయగలరు. వీడియో నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనపడుతున్న క్యూఆర్ కోడ్కి 2 రూపీస్ని డొనేట్ చేయగలరు. థ్యాంక్ యూ.